తయారు చేశాను కాబట్టి దోషం నీదే కదా, దోషం నాది కాదు. ఏం జరుగుతాడా? ఎందుకని? నెక్స్ట్, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాతుర్వర్ణం మయా సృష్టం. ఫస్ట్ లైన్ 9. చాతుర్వర్ణ్యం చత్వారః ఏవ వర్ణాః. వర్ణాలు 4 విధాలు, 4 వర్ణాలు. చత్వారః ఏవ వర్ణాః చాతుర్వర్ణ్యం. చాతుర్వర్ణ్యం అంటే అది. చత్వారః 4, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. చత్వారః ఏవ వర్ణాః చాతుర్వర్ణ్యం. మొదటి లైన్లో ఫస్ట్ పదం చాతుర్వర్ణ్యం. ఈ 4 వర్ణాలు మయా ఈశ్వరేణ అంటే నా చేతే, ఈశ్వరుడి చేత, ఈశ్వరేణ మయా సృష్టం ఉత్పాదితం. నా చేతనే ఇవి సృష్టింపబడ్డాయి. చాతుర్వర్ణ్యం 4 వర్ణాలు కూడాను నా వల్లనే సృష్టింపబడ్డాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి 4 వర్ణాలు ఉన్నాయి. ఈ 4 వర్ణాలు కూడాను ఈశ్వరేణ సృష్టం అంటే ఉత్పాదితం. నా వల్లనే ఇవన్నీ కూడా ఉత్పన్నమైనవి, ఈ 4 కూడాను. కాబట్టి ఇది వర్ణ చాతుర్వర్ణ్యాలు అంటే 4 వర్ణాలు అని అర్థం. ఈ చాతుర్వర్ణ్యం అనేటువంటి మాట అనగానే ఇది కేవలం భారతదేశానికి సంబంధించింది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. ఎందుకంటే ఇతర దేశాల్లో ఎక్కడ కూడాను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇవి ఎక్కడా లేవు. ఎక్కడ ఉన్నాడు బ్రాహ్మణుడు? భారతదేశంలోనే ఉన్నాడు. కాబట్టి ఇది చెప్పింది ఎప్పుడు? 5000 సంవత్సరాల క్రితం. అప్పుడు ఇతర దేశాల్లో బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది లేలే. ఇది ఏదైతే చాతుర్వర్ణ్యం, ఇది ఒక విశాలమైనటువంటి సబ్జెక్ట్. వాస్తవం చెప్పాలంటే నేను ఇప్పుడేం చెప్పబోతాను కానీ ఒక 5-6 క్లాసెస్ చెప్పచ్చు. చైతన్య భగవద్గీతలో ఈ శ్లోకం మీద నేను రాసిన వ్యాఖ్యానం కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. 8-9 పేజీలు రాశాను. అంటే అంతుంది. అంటే అదంతా ఇక్కడ చెప్తానని భయపడబాకండి. ఇది ఉపన్యాసం, ఇది ప్రబోధం, అది రచన, ఇది ప్రవచనం. ఎందుకు చెప్తున్నానంటే అంతుంది దాని వెనక. ఈ 4 వర్ణాలు అన్ని దేశాల్లో ఉన్నాయి. బోధక వర్గం లేదా? ఉంది కదా, ఇంటలెక్చువల్ క్లాస్. అదే బ్రాహ్మణ సార్. బ్రాహ్మణ అంటే ఇంకేంటి? బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. అటువంటి తరగతిలో ఒక జాతి ఉంది, బ్రాహ్మణ జాతి. ఇది నువ్వు ఏ దేశానికన్నా పో, అమెరికాకు పో, అట్లాంటాకు పో, ఎక్కడికి పోయినా సరే ఒక ఇంటలెక్చువల్ నీకు కనపడ్డాడంటే హీస్ ఏ బ్రాహ్మిన్. అవునా? రూలర్స్ ఉండారా? పరిపాలించేటువంటి వాడు అన్ని చోట్ల ఉండారు, అన్ని దేశాల్లో ఉండారు. కాబట్టి ఎట్లాగైతే బోధక వర్గం ఉందో అట్లాగే వాళ్ళు పరిపాలించడానికి, ప్రజల్ని రక్షించడానికి, వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూడడానికి ఇది రక్షక వర్గం. అంటే రక్షించేటువంటి వాళ్ళు, రూలింగ్ క్లాస్. వీళ్ళు కూడా ఉండారు, ఎక్కడ చూసినా ప్రతి దేశంలో ఉండారు. మూడవది వణిక్ వర్గం, కమర్షియల్. కాబట్టి ఎక్కడికి పోయినా సరే వర్తకులు లేకుండా లేదు, బిజినెస్ నడుస్తూ ఉంది. ఎంత పెద్ద బిజినెస్ నువ్వు చెప్పుకున్నా, ముఖ్యంగా గోల్డ్ అని నువ్వు అన్నావంటే గోల్డ్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్, అది అర్థమవుతా ఉంది. కాబట్టి మార్కెట్ అనేటువంటిది అన్ని చోట్ల ఉంది కనుక వణిక్ వర్గం. కాబట్టి వైశ్యులని ఇక్కడ అంటున్నాము, అక్కడ వైశ్యుడు అనేటువంటి పదం లేదు, అంతే, ఇంకేం లేదు. తర్వాత శ్రామికులు, లేబర్ క్లాస్ ఎక్కడైనా ఉంది. ఏ దేశానికి వెళ్ళినా లేబర్ ఉంది, లేబర్ లేకుండా ఏమీ లేదు. కాబట్టి ఆ బోధక వర్గం, అట్లాగే రక్షక వర్గం, అట్లాగే శ్రామిక వర్గం, అలాగే వణిక్ వర్గం, ఇవన్నీ కూడా ఈ 4 కలిసి చాతుర్వర్ణం. చత్వారః ఏవ వర్ణాః చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నా చేతనే సృష్టింపబడింది.
అంటే 4 వర్ణాలని సృష్టించాడు. దేన్ని బట్టి? గుణ కర్మ విభాగశః. వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళు ఆచరించేటువంటి కర్మలను బట్టి విభజించడం జరిగింది అన్నాడు. అది ఇప్పుడు ఇంత మారిన తర్వాత 5000 సంవత్సరాల తరువాత ఇప్పుడు దీన్ని జస్టిఫై చేయడం కూడా కష్టం. ఆ రోజుల్లో విషయం ఇదంతా కూడాను. కానీ ఇక్కడ ఒక్క మాట నేను చెప్తా, ఎందుకు వస్తుంది జ్ఞాపకం. ఇప్పుడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం, మయా ఈశ్వరైన సృష్టం ఉత్పాదితం అన్నాడు కదా. నా చేత 4 వర్ణాలు సృష్టింపబడ్డాయి అన్నాడు అని భగవంతుడే చెప్తున్నాడా? ఇంకెంతకన్నా ప్రమాణం కావాలనా? భగవాను వాచ. కానీ ఒక్కటి నేను అడుగుతా, 4 వర్ణాలు ఉన్నాయి, అవి నేనే సృష్టించాను, మయా సృష్టం అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు కదా. పంచమ వర్ణం ఎక్కడిది నాయన? జస్ట్ లిసన్. పంచమ వర్ణం అంటున్నారే, పంచమ జాతి. వాడు పంచమ జాతి కనుక వాడిని ఊరు బయట పెట్టాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అర్థం చేసుకోండి మీరు. ఇదేమి హిందూ ధర్మానికి సంబంధించినవి కావు. ఎక్కడో ఒక్కొక్క చోట, సరేనా, ఏదో వస్తారు కనుక కాలంలో కల్మషాలు కూడా కదిలి వస్తాయి కనుక కొంతమంది తయారు చేసిందే కానీ వాస్తవంగా శాస్త్రం కాదది. శాస్త్రం అయ్యేటట్లయితే పంచమ జాతి కూడా చెప్పు ఉండాలా. చాతుర్వర్ణ్యం అనడానికి అవకాశం లేదు పంచమ జాతి ఒకటి ఉంటే. 4 వర్ణాలే అని భగవంతుడు చెప్తున్నాడు కనుక, ప్రమాణం కనుక ప్రామాణికంగా మనకు 4 అందుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి 4గా తెలిసాయంటే వాళ్ళ యొక్క చేష్టల్ని బట్టి, గుణ కర్మల్ని బట్టి అంటున్నాడు. వాస్తవంలో సృష్టి స్థాయిలో పరమేశ్వరుడు నీకు చాతుర్వర్ణ వ్యవస్థకి కర్తగా తెలుస్తూ ఉన్నాడు. సృష్టి స్థాయిలో, ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ క్రియేషన్. అదే స్వరూప స్థాయిలో అయితే కర్తేనా? అకర్తే కదా నాయన. ఎందుకని? అసలు కర్త కావడానికి అవకాశమే లేదు స్వరూప స్థాయిలో. ఇది మహాభారతంలో ధర్మరాజుకి భీష్మాచార్యుల వారు ఒక సత్యం అద్భుతంగా ప్రవచిస్తారు. ఏకవర్ణం ఇదం పూర్ణం, ఏకవర్ణం, చాతుర్వర్ణ్యం కాదు నేను చెప్పేది. ఏకవర్ణం ఇదం పూర్ణం విశ్వమాసీత్ యుధిష్ఠిరా. యుధిష్ఠిరా, హే ధర్మరాజా, విశ్వం ఆసీత్, ఈ ప్రపంచం ఒకే వర్ణంగా ఉండింది అన్నాడు. 4 వర్ణాలు లేవన్నాడు. ఎప్పుడు? ఏకవర్ణం, ఇదం పూర్ణం, అదే పూర్వం. అంటే ఇదం జగత్, ఈ జగత్ రాకముందు ఏకవర్ణం, అది విశ్వం ఆసీత్ యుధిష్ఠిరా. కాబట్టి హే ధర్మరాజా, ఈ ప్రపంచం రాకముందు ఇది ఒకే వర్ణంతో ఉండింది. కర్మక్రియా విశేషేణ చాతుర్వర్ణ్యం ప్రతిష్ఠితం. అంటే సృష్టికి ముందు, బాగా అర్థం చేసుకోండి, సృష్టికి ముందు ఒకే వర్ణం ఉండింది అని అర్థం. అంటే 4 వర్ణాలు లేవని అర్థం. సృష్టి జరిగిన తర్వాత 4 వర్ణాలు వచ్చాయి. ఎందుకు సృష్టికి ముందు 4 వర్ణాలు లేవు అంటే, సృష్టికి ముందు ఏమున్నది అనేది కూడా కావాలి మనకు. ఏముంది సృష్టికి ముందు? ఇదమగ్ర ఆసీత్ కదా. కాబట్టి ఇదం జగత్ పూర్వం. కాబట్టి ఈ జగత్ రాకముందు ఏకమేవ అద్వితీయ బ్రహ్మ, సదేవ సౌమ్య, సత్పదార్థం ఒక్కటే ఉండింది కదా. దాంట్లో ఏ వర్ణం చూస్తావు నువ్వు? సత్పదార్థంలో వర్ణం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఏకమే కదా, ఏకవర్ణం. ఎంత బ్యూటిఫుల్ చూడండి. కాబట్టి సృష్టికి ముందు పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు కనుక 4 వర్ణాలు ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి సృష్టికి ముందు పరమేశ్వరుడు అకర్తగా ఉన్నాడు. పరమేశ్వరుడు అకర్తగా ఉన్నాడు. సృష్టి తరువాత కర్త అయ్యాడు. కర్త అయినప్పుడు 4 వర్ణాలు కనపడుతున్నాయి. ఇప్పుడు పరమేశ్వరుడు ఎక్కడున్నాడు చెప్పండి? సృష్టికి ముందు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? నలుగురిలో నారాయణుడు. ఆయన ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, నారాయణ. ఇక్కడ భేదం ఎక్కడుంది? శూద్రుల్లో ఏ నారాయణుడు ఉన్నాడో వైశ్యుల్లో అదే నారాయణుడా?
వైశ్యుల్లో ఏ నారాయణుడు ఉన్నాడో క్షత్రియుడు అదే నారాయణుడా, క్షత్రియుడు ఏ నారాయణుడు ఉన్నాడో బ్రాహ్మణుడు అదే నారాయణుడా. సరిపోయింది, ఇంకేముండదు నలుగురిలో నారాయణ. కాబట్టి సృష్టికి పూర్వం తాను అకర్త, సృష్టి జరిగిన తర్వాత నలుగురిలో నారాయణ. కాబట్టి ఇప్పుడు తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. సో మొదటి పాదం చూచాం, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః చూచాం కదా నాయన. తస్య తస్య ఏది? విశ్వస్య, విశ్వస్య సృష్టి. కాబట్టి దానికి కర్తారం మాం అపి, మాం కర్తను నేనే అయినప్పటికీ, అపి తస్య దానికి ఏది? ఈ చాతుర్వర్ణ వ్యవస్థకి కర్త నేనే అయినప్పటికి కూడాను విద్ధి అకర్తారం అవ్యయం. ఫోర్త్ లైన్, విద్యకర్తారం అవ్యయం. కాబట్టి తస్య కర్తారమపి మాం, దానికి నేను కర్త అయినప్పటికీ కూడాను విద్ధి తెలుసుకో ఏమని? అకర్తారం అవ్యయం. కాబట్టి నేను కర్తను కాను అని, అవ్యయుణ్ణని, నశించేటువంటి వాడిని కాదని విద్ధి తెలుసుకో. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, అయ్యా సృష్టికి ఆయనే కదా కర్త, పరమేశ్వరుడు కదా. ఇప్పుడు చెప్తున్నాడు కదా తస్య కర్తారం అభిమామని. కాబట్టి సృష్టి జరగాలంటే సృష్టి అనేటువంటిది కార్యం. ఏ కార్యమైతే తాను చేయబోతూ ఉన్నాడో సృష్టిని, ఆ సృష్టికి సంబంధించిన జ్ఞానం తనకు ఉండాలా లేదా? లేకుండా చేస్తాడా? భావన ఉండాలా లేదా? యాక్షన్ ప్రీసపోజెస్ నాలెడ్జ్, ఫినిష్. కాబట్టి ఏదైతే చేస్తూ ఉన్నాడో అది అతనికి తెలిసే ఉండాలి, తెలిసే చేయాలి. లేకపోతే సృష్టి ఎలా చేస్తాడు? కాబట్టి సృష్టి చేయాలి అనే భావన పరమేశ్వరుడికి ఉంది కదా. అందుచేత సృష్టి చేయాలనే భావనే గనక లేకపోతే సృష్టి చేయలేడు. కాబట్టి సృష్టి చేయాలనే భావన ఉండి సృష్టి చేశాడు గనక ఆయన సృష్టికర్త. యాక్సెప్ట్ చేస్తారా? తస్య తస్య ఏది? దానికి, ఆ విశ్వానికి, సృష్టికి కర్తారం అపి మాం, మాం నేను, నన్ను, నన్నే కర్తగా నువ్వు అనుకున్నప్పటికి కూడాను, నేను కర్తే అయినప్పటికీ కూడాను విధి నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. నేను కర్త అనడంలో పెద్ద విషయం ఏమీ లేదు. ఎందుకో తెలుసా? సృష్టి ఎప్పుడైతే జరిగిందో, కార్యం ఒకటి జరిగిందంటే దాని వెనక భావన ఉండాలి. భావన ఉండి కార్యం చేశాడు. భావన ఎవరికి సంబంధించింది? ఎవడు సృష్టి చేశాడో వాడికి సంబంధించింది. సృష్టి చేసినటువంటి వాడు భగవంతుడు, భగవంతుడికి సంబంధించినటువంటి కార్యం అది. క్లియర్నా? కాబట్టి ఆయనే కర్త. కాబట్టి తస్య కర్తారమపి మాం, నేను దాని కర్తనే అయినప్పటికీ అంగీకరిస్తూ ఉన్నాడు. విద్ధి అకర్తారం అవ్యయం, నేను అకర్తను అని మాత్రం తెలుసుకో. ఎందుకని? ఇదేంది మళ్ళీ నువ్వు కర్త అయ్యి నేను అకర్త అంటావేంటని? ఎవడైనా కర్మ చేశాడంటే వాడికి ఫలాసక్తి ఉండాలి. అవునా? ఫలాసక్తి లేకుండా కర్మ చేస్తాడా ఎవడైనా? అసలు అందరూ కర్మ వైపు వెళ్ళిపోవడానికి కూడా కారణం అదే కదా. క్షిప్రంహి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కాబట్టి తొందరగా సిద్ధి కలుగుతుందనే కాదు, ఫలాలే కాదు. కాబట్టి ఫలాన్ని ఆశించకుండా ఎవడు ఏ కర్మ చేయడు. అంతే కదా నాయన? ఫలం ఆశించకుండా కర్మ ఎవడు చేస్తాడు? కాబట్టి నేను కర్మ చేశాను ఒప్పుకుంటున్నా, నాకు దేని మీద? ఫలితం మీద ఆసక్తి. కాబట్టి నాకు ఫలాసక్తి లేదు. తర్వాత శ్లోకం వస్తుంది, తస్య కర్తారం అపిమాం విద్య అకర్తారం అవ్యయం. కాబట్టి పరమేశ్వరుడికి ఫలాసక్తి ఉందా? అయ్యా ఈ ఫలాన్ని ఆశించి పరమేశ్వరుడు సృష్టిని చేశాడని నువ్వు చెప్పాలి. ఈ ఫలాన్ని ఆశించాడు అంటే ఆ ఫలం ఏదో అది భగవంతుడి కన్నా కూడా అన్యమైందై ఉండాలి. భగవంతుడి కన్నా అన్యమైంది ఉండే అవకాశం ఉందే? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కదా. కాబట్టి పరమేశ్వరుడు పూర్ణుడు కదా. పరిపూర్ణుడైనటువంటి వాడు ఈశ్వరుడికి లేనిదేముంది గనక. కాబట్టి ఏమి ఆశిస్తాడు? ఆశించలేడు కదా. ఆశిస్తే కర్త అవుతాడు, ఆశించలేడు గనక కర్త అవుతాడు. ఆశించలేడు గనక ఇంకప్పుడు జస్టిఫై కాలేదులే, వస్తాను.
ఇక్కడికి రెండు చూడండి. తస్య కర్తారం అపి మాం, నేనే కర్త అయినప్పటికీ. ఎందుకని? ఆ కర్మ ఏదైతే ఉందో కార్యం, ఆ కార్యం చేయడానికి వెనక భావన ఉండాలి. భావన ఉండేటువంటి వాడిని నేనున్నాను కనుక నా వల్లనే జరిగింది కాబట్టి తస్య కర్తారం అపి మాం, దాని కర్త నేను అని మీరు యాక్సెప్ట్ చేయండి, ఓకే. కానీ ఒక్క విషయం నువ్వు తెలుసుకోవాల్సింది, విద్ధి అకర్తారం అవ్యయం. నేను మాత్రం కర్తను కానే కాను, అకర్తనే. ఎందుకని? కర్త కనుక అయితే ఫలాసక్తి లేకుండా కర్మ ఎవడూ చేయడు. నేను కర్మ ఫలాసక్తితో చేశాను అని నువ్వు చెబుతావా? ఫలాసక్తితో నేను చేశానంటే నాకేదో వెలితుండాలి, నాకేదో అపరిపూర్ణత ఉండాలి. కానీ నేను పూర్ణ పురుషుడని నీకు తెలుసు కదా. పూర్ణ పురుషుడైనటువంటి వాడికి దీనికి రెండో లాజిక్ కూడా అవసరం లేదు నాయన. సృష్టికి ముందే, సృష్టి ప్రాక్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ గనక పూర్ణమైన అర్థం. సృష్టికి ముందు రెండో వస్తువు లేదు, ఏకం ఏవ అద్వితీయం, ఒకటే ఉంది. కాబట్టి నేను పూర్ణ పురుషుణ్ణి. పూర్ణ పురుషుని కనుక నాకు ఏ కొరత లేదు. కాబట్టి అట్లా చూసినప్పుడు అకర్త నేను. మరి కర్తని ఎట్లా వచ్చింది? ఈ జగత్తు ఏదైతే కనపడుతూ ఉందో, ఈ జగత్తు మాయాకార్యం. మీకు తెలుసు, జగత్తు ఎప్పుడైతే మాయాకార్యం. ఎందుకని? బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. ఇది జగత్తు ఏదైతే మనకు కనపడుతుందో ఇది మాయాకార్యంగా ఉంది. కాబట్టి మాయ కార్యమైనటువంటి జగత్తుకు కారణమైనటువంటి మాయ. ది పాయింట్. మాయాకార్యమైన జగత్తుకు కారణమైనటువంటి మాయ, ఈ రెండు లేకముందు ఒక్కడే ఉన్నాడు గనక సదేవ సౌమ్య ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఆయన పూర్ణ పురుషుడు గనక అకర్త. పరమేశ్వరుడు అకర్త. అయ్యా నువ్వు కర్తవా? ఎస్. నువ్వు అకర్తవా? ఎస్. నా స్థాయిలో, సృష్టి స్థాయిలో నేను కర్తగా తెలుస్తూ ఉన్నా, స్వరూప స్థాయిలో అదే ఇంతకుముందు నేను చెప్పింది. క్లియర్నా? ఏంటి స్వామీజీ? కాలిందండి. ఏం కాలింది? వేలు కాలింది. ఎందుకు కాలింది? పొయ్యిలో పెట్టాను. పొయ్యి ఉన్నది, ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. దాంట్లో కర్రలు ఉన్నాయి, కట్టెలు పెట్టుంటారు కదా పొయ్యిలో. కట్టి తీసేపోయి ముందు వేలు పెట్టేశాడు, ముందు కాలింది. ఇప్పుడు అడుగుతాం, స్వామీజీ చేయి కాల్చింది ఎవరు? ఎవరు కాల్చింది? అగ్నే కదా, ఫైరే కదా నాయన, అక్కడే కదా కాలింది. ఇప్పుడు నేను పోయి అడిగాను అనుకోండి ఆ పొయ్యిని, ఏమే పోయే ఇక ఈ స్వామీజీ కాలు ఇది చేయి కాల్చింది ఎవరు అని అడిగితే ఏం చెప్తుంది పొయ్యి? నేనే. ఎందుకు కాల్చావా? నేను కాల్చలేదు కదా. నేను ఎక్కడ కాల్చానా? ఇప్పుడే చెప్పావు కదా కాల్చానని. ఇప్పుడు నేను కాదంటున్నానా? కాల్చింది నేనే, ఇంకెవరు లేరు కదా. ఆయన నేను ఉన్నది, ఆయన వచ్చి చేయి పెట్టాడు, చేయి పెడతానే చేయి కాలింది. ఇంకెవరన్నా ఉన్నారేమో ఈ పక్క ఆ పక్క వాళ్ళు వచ్చి కాల్చారనుకోవడానికి ఎవరు లేరు. కాబట్టి నేనే కాల్చింది, కాదంటాం లేదు. మరి ఇప్పుడు పోయాలి, నేను కాదంటున్నావు కదా. ఎవరే నేను కనుక పోయి ఆయన దగ్గర పోయి కాలిస్తే నేను కాల్చానని, ఆయన వచ్చి చేయి నాలో పెడితే నేనేం చేసేది? కాలడం అనేటువంటిది నా యొక్క సహజ స్వభావం. అది కాలింది. కాబట్టి నేను ఆయన కాల్చాలని పోలేదు, ఆయనే వచ్చి చేయి పెట్టాడు. ఇప్పుడు ఇంతకీ ఏంటి? ఆయన చెయ్యి కాల్చింది ఎవరు? నేనే. ఎందుకు కాల్చావు? నేను కాల్చలేదు, ఆయన వచ్చి పెట్టాడు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు లాజిక్? అది సూక్ష్మ లాజిక్. అయ్యా ఈ సృష్టికి కారణం నువ్వేనా? నేనే. తస్య కర్తారం అభిమాం, నువ్వేనా? నేను కానే కాదు. ఎందుకని? విద్ధి అకర్తారం అవ్యయం. కాబట్టి నువ్వు సృష్టిని చేసావన్నావా? నేను చేశా. నేను చేయలేదన్నావా? ఇది ఎంతవరకు పోతుందండి నాయన? ఇప్పుడు మీకు అవసరం లేదు, కానీ అజాతవాదం అని ఊరికే తెలుసుకుంటే మంచిది కదా. ఎందుకంటే కాలం ఎప్పుడు కనికరించదు. మళ్ళీ నాకు జ్ఞాపకం వచ్చి నేను చెప్తానో లేదో ఏదో అది వేరే విషయం. అసలు ఈ సృష్టి
మీరు గందరగోళ పడవాకండి ఊరికే. ఇది విని మర్చిపోండి. గీత కనెక్షన్ కాదు. సృష్టి జరిగిందా లేదా అనే ప్రశ్న పడితే, అంటే మన భారతీయ సంస్కృతిలో తత్వశాస్త్రం ఎంత లోతుకెళ్ళిందంటే, సృష్టి జరిగిందే, జరగలేదా? అసలు ఆశ్చర్యం కదా. అసలు సృష్టి జరిగిందా అని నువ్వు అడిగేది ఎవరిని? సృష్టిలో ఉండేవాడినే, సృష్టి బయట ఉండేవాడినే కదా. మళ్ళీ సృష్టి జరిగిందా ఏంటి? చూడండి, ఎంత క్రిటికల్ క్వశ్చన్. కానీ ఇది ఎంతవరకు పోతుందంటే అద్వైత సిద్ధాంతంలో ఆచార్యుల వారికి పరమగురువు, అంటే ఆచార్యుల వారి గురువు గోవింద భగవత్పాదాచార్యులు, ఆయన గురువు గౌడపాదాచార్యులు. ఆయన మాండుక్యోపనిషత్ ఏదైతే నేను మీకు నిజాం కాలేజీలో చెప్పానో, ఆ మాండుక్యోపనిషత్తు 12 మంత్రాల మీద ఉపన్యాసాలు జరిగాయి కదా మనవి. దాని మీద వ్యాఖ్యానం రాశాడు ఆచార్యుల వారు. ఆచార్యుల వారికి ముందే గౌడపాదాచార్యులు, అంటే ఈయన పరమగురువు, వ్యాఖ్యానం రాశాడు. వాటిని కారికలు అంటారు, గౌడపాద కారికలని. దాంట్లో ప్రధానమైన